గురుగారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని శివుడు విష్ణువు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని చెప్తారు. ఈ అద్వైత భావాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? మీరే అన్నారు అద్వైతం. ద్వైతము అంటే రెండుగా చూసేటువంటి పద్ధతి. అలా వద్దురా బాబు అని చెప్పి మన శరీరమే మనకి చెప్తోంది. కళ్ళు మనకి రెండు, కానీ చూసే చూపు మాత్రం ఒకటి. ఇది ఒక్కటే. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఎదురుకుండా శివుడు విష్ణువు కనపడుతున్నారు, ఇద్దరు ఒకటేరా. నీ కళ్ళే నీకు చెప్తున్నాయి. నీకు చూపులకి ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. ఎట్లా దీన్ని సమన్వయం చేశారు పెద్దలు? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పి ఎలా చెప్తున్నారంటే, అలా గనక నువ్వు తలవకపోతే నీకు మహాపాతకం సంభవిస్తుంది అన్నారు. ఇద్దరిలోనూ ఒకటే హరిహరాద్వైతాన్ని నువ్వు చూడగలగాలి. ఎందుకనంటే శివుడు శక్తి అయితే విష్ణువు వ్యాపకుడు అని ఇద్దరికి నిర్వచనం ఇచ్చారు పెద్దలు. కంచిస్వామి వారు ఇచ్చారు. శివుడు శక్తి, విష్ణువు వ్యాపకుడు. అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు. విశ్వం విష్ణు వషట్కారం అని చెప్పి మనం విష్ణు సహస్రనామాల్లో మనం చదువుకుంటాం. విష్ణు అనే పదానికి అర్థం ఏంటంటే సర్వత్రా, ఈ ప్రపంచంలో అంగుళం కూడా ఆయన లేనటువంటి స్థలం లేదట విష్ణువు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడిని విష్ణువు అంటున్నాము. అంతటా వ్యాపించి ఉన్న దాంట్లో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని శివుడు అంటున్నాము. జాగ్రత్తగా మనం సమన్వయం చేయాలి. వ్యాపించి ఉన్న దాంట్లో విష్ణువు అంటున్నాము, అందులో ఉన్న శక్తిని శివుడు అంటున్నాము. ఒక దీపము, ఒక కాంతి. ఇంకా మనకు అర్థం కావటం కోసం ఉదాహరణ ఇచ్చారు. దీపము, కాంతి, ఆ రెండింటినీ మనం విడదీయగలమా? దీపము, కాంతి రెండూ కూడా విడదీయటానికి వీలు లేనటువంటివి. ఆ శక్తి, వ్యాపకత్వం అనేటువంటివి రెండు కూడా విడదీయటానికి వీలు లేనటువంటిది ఉంటుంది బ్రహ్మాండ పురాణం. రెండు విడదీయటానికి వీలు లేవు, రెండు కలిసే ఉంటాయి. కాబట్టి రెండింటినీ అద్వైత దృష్టితోటి చూడండి. చూస్తే ఆ ఇద్దరు ఒకటే రకంగా అయ్యప్ప స్వరూపంగా నీకు కనపడతారు. ఆ ఇద్దరి తేజస్వరూపాలు ఒకటే. కాబట్టి అది పరమ మహాఘోర పాతకాల్లో ఒకటి కింద చెప్పారు. ఇద్దరిని వేరువేరు కింద చూడటం. ఇద్దరూ ఒకటే అనేటువంటి అద్వైత భావాన్ని మనందరం కూడా పెంచుకొని ఆ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పి ఆ పరమాత్మని మనందరం కూడా రోజు కొంతమంది సాంప్రదాయకులు కొలుస్తుంటారు. మిగతా వాళ్ళు కూడా ఆ మంత్రాలు నోటికి రానటువంటి వాళ్ళు ఇద్దరు ఒకటేనే భేదంతో తిక్కన గారు మనందరికీ మార్గం చూపించారు, కవి బ్రహ్మ. ఆ మార్గంలో మనందరం కూడా ఆ హరిహరుల్ని కొలిచి అద్వైత భావనతోటి మనందరం కూడా ఆ జ్ఞాన ప్రకాశంతో చక్కగా వర్ధిల్లెదరు గాక.